హాయ్ అందరికీ. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మీకు మా పాప స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూపిస్తున్నాను. స్కూల్ చుట్టూ ఇలాగా కంచెగా వేసి మొత్తం లోపలంతా డెకరేట్ చేశారు. కృష్ణుడు పర్ణశాల లాగా పెట్టారు. ఆ తర్వాత భోగి కుండ, వరి పొలాలు ఇలాగంతా పెట్టి డెకరేట్ చేశారు. వాటి గురించి కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ రాశారు కూడా. ఇంకా స్కూల్లో పిల్లలందరి చేత భోగి మంట వేయడానికి ఇలాగ కట్టులంతా తీసుకొచ్చి పెట్టారు. ఇంకా పురాతన కాలంలో మనం చూసే మంచము, రోళ్ళు, పూరి గుడిసె, దిగుడు బావి ఇలాంటివన్నీ కూడా నీట్గా పెట్టారు. పిల్లలకందరికీ మన ప్రాచీన కాలంలో మనమంతా ఎలా చేసుకునే వాళ్ళు అవంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరినీ తీసుకొచ్చి ఇది ఇలా అని కూడా చెప్పారనమాట. పిల్లలతో పాటు పేరెంట్స్ని కూడా రమ్మని చెప్పారు. పేరెంట్స్ అందరూ వచ్చాక వాళ్ళతో పాటలు పాడించడము, ఇంకా మన పొంగల్ అంటే ఏంటి, వాటి విశిష్టత అవంతా కూడా మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు. బొమ్మల కొలువు కూడా పెట్టారు. స్కూల్ లోపల కూడా ముగ్గులు వేసి బొమ్మల కొలువు పెట్టారు. ఇంకా పిల్లలకైతే భోగిపళ్ళు, చాలా చిన్న పిల్లలకైతే భోగిపళ్ళు పోసి వాళ్ళకి దిష్టి కూడా తీశారనమాట. ఆడపిల్లలకైతే గోపిక కాస్ట్యూమ్ వేసుకొని రమ్మని చెప్పారు. ఇంకా మగపిల్లలకైతే హరిదాసు కాస్ట్యూము. చాలామంది పిల్లలు కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చారు. మా పాపకైతే ఇలా గోపిక డెకరేషన్ చేశాను. భోగిపళ్ళు పోసుకున్న తర్వాత దాని పక్కనే స్వీట్ స్టాల్ కూడా పెట్టారనమాట. అంటే వివిధ రకాల స్వీట్స్, పూతరేకులు, డ్రై ఫ్రూట్ లడ్డు, సున్నుండలు ఇలాంటివన్నీ పెట్టారు. అంటే మనం పే చేసి తీసుకునేలాగా. నేనైతే ఒక బాక్స్ పూతరేకులు అయితే తీసుకున్నాను. లాస్ట్లో అయితే మేడం పిల్లల దగ్గర భోగి మంట వేయించి ఆ తర్వాత పాటలు పాడిచ్చారు. ఈ డెకరేషన్, ఈ థీమ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Arti